ఈ రోజు రాష్ట్రంలో అల్లకొల్లోలమైతున్నటువంటి వ్యవస్థలు ఒకవైపు కనపడుతూ ఉంటే కోట్ల కొద్ది సంపదని ఒకే ప్రాంతంలో నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే పశ్చిమ ప్రకాశం పేద జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకి గుక్కెడు నీళ్లు తాగడానికి రూపాయి కేటాయించకపోతే అడగడానికి ఎవ్వరికీ నోరు రాదు, ప్రశ్నించడానికి ఎవరికి నోరు రాదు, గొంతు లేవనే లేవదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే వారి మీద కేసులు పెడతారు, దౌర్జన్యం చేస్తారు. ఒక చోట కాదు, వివిధ చోట్ల ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలలో ఒక చోట మాట్లాడినటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు, విన్నటువంటి వ్యక్తి యొక్క మనోభావాలు మాట్లాడిన చోట కాకుండా అన్ని చోట్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని వివిధ రకాలుగా కేసులు పెట్టియడం, వారిని హింసించటం, అనారోగ్యంతో ఉన్నా కూడా వారి మీద కనికరం చూపటం పోవడం, క్రూరత్వాన్ని ప్రదర్శించటం, ఇది నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణమా కాదా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అంశం. గతంలో మా పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే, రాజ్యాంగం అంటే పేదలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడమని అర్హులైనటువంటి అందరికీ పథకాలు ఇస్తే ఇక్కడ మాత్రం దళితులు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారని దళితుల్లో ఉన్నటువంటి అధికారులపై నిషిద్ధం వేయడం, సస్పెండ్ చేయడం, ఏకంగా ఐపీఎస్లను సస్పెండ్ చేయడం, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద స్థాయి అధికారులని పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టడం, అంటే కులం మాత్రమే చూస్తామని చెప్పటం, మతం మాత్రం చూస్తామని చెప్పటం, పార్టీ మాత్రమే చూస్తామని చెప్పటం, ఇది విజన్ ఉన్నటువంటి నాయకుడి లక్షణమా, విధ్వంసకరుడి లక్షణమా? ఈ విధ్వంసం ఎందుకోసం? రేపు రాను అని ఖచ్చితంగా మీరు నిర్ణయించుకున్నారా చంద్రబాబు గారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లోనే సర్దుకొని ఈ రాష్ట్ర ఖజానాని దోచివేయాలని మీరు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు కేటాయించినటువంటి కేటాయింపుల్లో సంక్షేమానికి అరా కొర మాత్రమే కేటాయింపులు చేయటం దేనికి సూచన? ఇది నయవంచన కాదా? 2 సంవత్సరాల నుంచి ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు పరచకపోగా ఇవాళ మళ్ళీ బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు కేవలం 2 పథకాలకే చేసి మీ వక్ర బుద్ధిని మరొకసారి మీరు చూపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద విషం చిమ్ముతున్నారు. మీకు ఓట్లేసింది కేవలం తెలుగుదేశం వారే అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. గతంలో మాకు వచ్చినటువంటి ఓటింగ్ కంటే ఈ రోజు మీరు ఓటింగ్ని ఎలా సాధించగలిగారు? అందరూ ఓట్లేస్తే గెలిచారా మీరు, లేక కొందరు ఓట్లేస్తేనే గెలిచారా? భవిష్యత్ తరాలని నిర్మిస్తూ జగనన్న గారు విద్యా, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి జాతిపిత కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేస్తే ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా పునాదుల నుంచి పెకిలించి వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ విధ్వంసం దేనికోసం? ఇది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్భయంగా, ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలా లేదా గవర్నర్ గారు కూడా ఈ విషయం మీద స్పందించాలి. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం మీద స్పందించాలి. కొందరి మీద ఈ విధమైనటువంటి విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నియంత్రించేటటువంటి బాధ్యత కేంద్రానికి ఉందా లేదా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందిస్తూ, ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలి, లేదా వారి ముఖ్యమంత్రి పదవి నుంచి
వారు రాజీనామా చేసి రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి వ్యక్తికి ఆ బాధ్యతను అప్పచెప్పాల్సిందిగా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాను, నేను ఉన్నాను అని చెప్పినటువంటి